జైనులు నెమలి ఈకల విసిరికర్రలు పట్టుకెళ్లారు, అవి కాలిపోయి మంత్రాలు వేశారు, తగ్గలేదు. అప్పుడు ఆయన భార్య శివభక్తురాలు, ఆవిడంది, ఊరి బయట జ్ఞాన సంబంధం ఉన్నటువంటి విడిదిని మీరు కాల్చారు, అదే కట్టి కుడుపుతోంది, నా మాట విని జ్ఞాన సంబంధాన్ని పిలిపించండి అని పిలిపించారు. ఎవరు నాకొచ్చినటువంటి జ్వరాన్ని తగ్గిస్తే వారి మతమే సత్యమని నేను నమ్ముతానన్నారు. అంటే అయినా జైనులు ఒప్పుకోలేదు. శరీరానికి కుడి పక్కన జ్ఞాన సంబంధాలు చల్లబరుస్తారు, ఎడం పక్కన మేము చల్లబరుస్తాం. అటు వారు నించున్నారు, ఇటు జ్ఞాన సంబంధాలు నించున్నారు. ఈయన పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి విభూతి రాశారు. శరీరం ఒక పక్క చల్లబడిపోయింది, అవతల పక్కన మరింత వేడికిపోయింది. అప్పుడు రాజు, మహాప్రభో ఇది మరీ ఘోరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఒకే చోట స్వర్గం నరకం కనబడుతున్నాయంటే అటువైపు కూడా విభూతి రాశారు. అప్పుడు చల్లబడింది. చల్లబడినా జైనులు అంగీకరించలేదు. మా మత గ్రంథాలని, శైవ మత గ్రంథాలని తీసుకెళ్లి వైఘై నదిలో పారేస్తాం, ఏవి ఎదురొచ్చి నిలబడితే అవే ప్రమాణం అన్నారు. వైఘై నదిలో పడేశారు. వాళ్ళ గ్రంథాలు కొట్టుకెళ్లిపోయాయి. జ్ఞాన సంబంధం వేసినటువంటి గ్రంథాలు మాత్రం శివాలయం దగ్గరికి వెళ్లి పైకి లేచి నీటి మీద నిలబడిపోయాయి. చిట్ట చివర జ్ఞాన సంబంధరికి వివాహం చేస్తా ఉన్నారు.